హనుమకొండ జిల్లాలో వేసవికాలం దృష్ట్యా అగ్నిమాపక అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. హనుమకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దిలీప్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాల నివారణ, రెస్క్యూపై మాక్ డ్రిల్ కార్యక్రమాలు చేపట్టారు. గోడౌన్ నిర్వాహకులు, వాణిజ్య భవనాల యజమానులు రాత్రి పవర్ సప్లై ఆఫ్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని చెప్పారు అధికారి దిలీప్. ఫైర్ సిబ్బంది చేపట్టిన కార్యక్రమాలపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలకు జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో హనుమకొండ జిల్లా అగ్నిమాపక సిబ్బంది అధికారులు ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడైతే ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ దగ్గర అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని రోహిణి హాస్పిటల్లోని ఇక్కడ ఉన్నటువంటి నర్సులకు కావచ్చు, ఇక్కడ సిబ్బందికి కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోపల పేషెంట్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే వారిని ఎట్లా బయటికి తీసుకురావాలో ఆ ప్రక్రియను వాళ్ళకి మాక్ డ్రిల్ ద్వారా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి నాకు అందుబాటులో హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఫైర్ ఆఫీసర్ దిలీప్ సార్తో మాట్లాడారు. సార్, వేసవి కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏం చెప్తారు, మాక్ డ్రిల్ ఎట్లా నిర్వహిస్తారు? యాక్చువల్గా ఇప్పుడు మనకు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఫైర్ సర్వీస్ వీక్ ఇది. ఈ సర్వీస్ వీక్లో భాగంగా ఈరోజు మనం రోహిణి హాస్పిటల్లో ఇక్కడ సిబ్బందికి ఏ విధంగా రెస్క్యూ చేసుకోవాలి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనేది మనం ఒక డెమో ద్వారా మన సిబ్బందితో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకు రెస్క్యూ మెథడ్లో లోపల పోగదుల్లో చిక్కుకున్నప్పుడు వారిని అక్కడ నుంచి కిందికి ఎలా తీసుకురావాలి, ఎవరైనా స్పృహ కోల్పోయిన వ్యక్తులు ఉంటారు, పొగల్లో చిక్కుకుపోయి ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని ఏ రెస్క్యూ మెథడ్ ద్వారా కిందికి రాసుకోవాలని చూపించాం. అలాగే ఇప్పుడు మనకు ఏదైనా ఆయిల్ ఫైర్స్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జరిగినప్పుడు ఎలా మనం రక్షించుకోవాలని ఇప్పుడు మనకు డెమో చూపిస్తున్నారు. అది ఇప్పుడు మనకు లైవ్లో చూద్దాం. అంటే మొత్తం ఎన్ని మెథడ్లు ఉంటాయి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు సిలిండర్లు కావచ్చు, లేదంటే వ్యవసాయ సంబంధించిన పనుల దగ్గర మొక్కజొన్న పనుల ధ్వంసం కావచ్చు, సిటీలో ఉన్న షాప్ కూడా దగ్ధమైంది కదా, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం ఎన్ని మెథడ్లు ఉంటుంది, ఏం చెప్తారు? రకరకాలుగా ఉంటుంది ఫైరు. మామూలుగా ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, డి క్లాసు, ఎలక్ట్రికల్ ఫైర్స్ అని ఉంటుంది. ఏ క్లాస్ ఫైర్ ఏంటంటే ఏదైనా వస్తువులు కాలిపోయినప్పుడు అది బూడిదగా మారుతుంది. దాని మీద ఏంటంటే దాని హీట్ను మనం తగ్గిన దానికి వాటర్ మామూలుగా యూజ్ చేసి చల్లారుతాం. ఇప్పుడు మీరు రూరల్ ప్రాంతాల్లో మీరు అన్నట్టు ఎక్కువగా మొక్కజొన్న తోటలు ఇవి జరుగుతున్నాయి. వాటిని చల్లార్పడానికి ఏంటంటే మనం వాటి కటింగ్ ఆఫ్ ఫైర్ చేయాలి. కాలుతూ ఉన్నప్పుడు కాలేదాన్ని వదిలిపెట్టి మిగతా దాన్ని రక్షించుకోవాలి. జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించి చెప్పండి సార్. మీద ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఫైర్, ఇప్పుడు ఒకటి ఆయిల్ కాలుతుంది, దాన్ని చల్లార్పాలంటే వాటర్ పోస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ పోస్తే అది ఇంకా మండుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు ఆక్సిజన్ తెలవకుండా చేయాలి. ఆక్సిజన్ తెలవకుండా చేస్తే ఏమవుతుందంటే అది ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, CO2 ఎక్స్టింగ్విషర్ ద్వారా ఆక్సిజన్ తెలవకుండా ఆపేశారు, మొత్తం ఆరిపోయింది. అదే ఆక్సిజన్ ఉంటంత వరకు అది మండుతూనే ఉంటుంది. రైతులు కూడా వ్యవసాయ రూరల్ ప్రాంతాలు కూడా భయపడుతుంటారు కదా, వారు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సార్, ఏం చెప్తారు? ఏం లేదు, మరి రైతులు రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గడ్డి బాంబులు కానీ అవి దూరంగా వేసుకోవాలి. గడ్డి బాంబుకి మధ్య ప్లేస్ ఉండాలి, గ్యాప్ ఉండాలి. ఎలక్ట్రికల్ వైర్ల కింద ఎక్కువగా వాళ్ళు పశువుల కోసం స్టోరేజ్ పెట్టుకుంటారు. దానికి ఎలక్ట్రికల్ వైర్ల కింద లేకుండా కొద్దిగా ఇంటికి దూరంగా ఉండి గడ్డి బాంబుకు గ్యాప్ ఉంటే మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది, అప్పుడు గృహిణులు కావచ్చు, ఇంట్లో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉంటుంది ఇంట్లో పరిసరాలు? ఇంట్లో అగ్ని ప్రమాదం గ్యాస్ లీకేజ్ అయినప్పుడు హైరాణ పడుతుంది, బయటికి ఉరికొస్తుంటారు. ఏం లేదు, గ్యాస్ లీకేజ్ కాగానే ఎంబడే పేలిపోతుంది. దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ పోయి దాన్ని రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. లేదు అంటే మన వాళ్ళు ఇప్పుడు రెస్క్యూ మెథడ్స్ 2-3 గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఎలా అనేది మనలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఇప్పుడు మనకు దాన్ని ఆర్పే విధానం కూడా చూపిస్తారు. ఇప్పటివరకు హనుమకొండ నగర ప్రాంతంలో ఎన్ని అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ మేరకు నష్టం జరిగిందంటే ఏం చెప్తారు? అగ్ని ప్రమాదాలు ఇయర్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇయర్కి డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు ఇది చేసింది మనం డీసీపీ ఎక్స్టింగ్విషర్, డ్రై కెమికల్ పౌడర్తోని దాన్ని ఆర్పేశారు. హనుమకొండ నగరంలో మొన్న జరిగినటువంటి ఆ షాపు ప్రమాదం కావచ్చు, లేదా ఇంకే ప్రమాదం, స్క్రాప్ షాప్, ఇంకా ఏమి జరిగినాయి, ఎట్లా ఉన్నాడు సిచ్యువేషన్? స్క్రాప్ షాప్ అంటే ఇది ఎండాకాలం కాబట్టి కొద్దిగా హీటేజ్ అయ్యి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే షాప్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిపోతే బెటర్. ఎందుకంటే మనం నైట్ వెళ్ళిపోతున్నాం, ఏదైనా హీటు వస్తువులు ఉంటాయి, అంత ప్లాస్టిక్ స్టోరేజ్ ఉంది అక్కడ. చిన్న స్క్రాప్ వచ్చినా కానీ, చిన్న స్పార్క్ వచ్చినా కానీ పెద్ద అగ్ని ప్రమాదం అది మనకు కనబడదు. చిన్న పొగ రావడం వల్ల మనం ఐడెంటిఫై చేసి ఆ రోజు మనం హనుమకొండ, వరంగల్ అగ్నిమాపక కేంద్రం మరియు అవుట్ పోస్ట్ గుర్రకుంట వచ్చి చల్లార్పడం జరిగింది.
ఇది హన్మకొండకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆ మాక్ డ్రిల్ నిర్వహించి కూడా ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో కూడా ఒక్కొక్కటిగా మెథడ్ను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వారి హాస్పిటల్ కావచ్చు, మిగతా ఇతర ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యవస్థల్లో కూడా ఈ మెథడ్ను చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదాల నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. రూరల్ ప్రాంతాల్లో కూడా ఇటు గడ్డివాములు కావచ్చు, ఇంట్లో ప్రమాదం జరిగినప్పుడు కూడా జాగ్రత్తలు పాటిస్తేనే అగ్ని ప్రమాదాలను అరికట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హన్మకొండ జిల్లా ఫైర్ ఆఫీసర్ దిలీప్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 హన్మకొండ నుంచి.